ఎన్నికల యంత్రంగా అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడంతో విపక్షం దొంగ నాటకానికి తెరపడింది. వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెగబడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో లక్షల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ 4 జిల్లాల్లో లక్షలాది మంది అధికార పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించడం గమనార్హం. మిగతా 9 ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఈ 4 జిల్లాల్లో దాదాపు 3 అధికంగా నకిలీ దరఖాస్తులు అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ వీటిలో 80 నుంచి 90% వరకు బోగస్ దరఖాస్తులేనని ఎన్నికల సంఘానికి నివేదికనిచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోనేరు సురేష్ పై ఐపీసీ సెక్షన్ 182, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. గతంలో సేవామిత్ర యాప్ తరహాలోనే తాజాగా myparty-board.com వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించిన టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తులను గంపగుత్తగా సమర్పించింది. వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తూ ఉన్నవారిని బతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించడంతో పాటు అర్హులైన ఓటర్లను నకిలీలుగా స్థానికంగా నివాసం ఉంటున్న శాశ్వత వలస వెళ్లినట్లుగా పేర్కొంటూ వీటిని దాఖలు చేసింది. మరికొందరిని 2 ప్రదేశాల్లో 2 ఓట్లు ఉన్నట్లుగా తప్పుడు సమాచారం సమర్పించి జాబితా నుంచి తొలగించే వ్యూహాన్ని రచించింది. కుప్పలు తెప్పలుగా అందిన ఫామ్ 7 దరఖాస్తుల్లో 70 నుంచి 80% తప్పుడువేనని తేలుస్తూ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు నివేదికనిచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో విజయనగరం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్సభ స్థానాలను వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అక్కడ కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ 4 జిల్లాలపై ప్రత్యేకంగా గురిపెట్టి అధికార పార్టీ మద్దతుదారులు ఓట్లను తొలగించేందుకు టీడీపీ బోగస్ దరఖాస్తులను సమర్పిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 11,291 ఓట్లను తొలగించాలంటూ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోనేరు సురేష్తో కలిసి ఫామ్ 7 దరఖాస్తులను సమర్పించారు. వాటిల్లో 85% పైగా బోగస్ అని అధికారుల విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తెలుగుదేశం పార్టీ లక్షలాదిగా ఓట్ల తొలగింపు కోసం చేసినటువంటి కుట్ర భగ్నమైంది. సాక్షాత్తు ఎన్నికల కమిషన్ కు జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి నివేదికలో ఈ అంశం వెల్లడైంది. 4 జిల్లాలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. గత ఎన్నికల్లో ఏవైతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ జిల్లాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిందో ఆ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే తుడిచిపెట్టుకుపోయిందో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 4 జిల్లాలు ప్రధానమైనటువంటి టార్గెట్ గా ఈ ఓట్ల తొలగింపు కోసం కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే అధికారులు, జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారుల ద్వారా జరిపించినటువంటి విచారణలో ఈ టీడీపీ కుట్ర భగ్నమైంది. బోగస్ ఫామ్ 7 దరఖాస్తుల ద్వారా లక్షలాది ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు చేయించింది తెలుగుదేశం పార్టీ. స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల సెల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కోనేరు సురేష్, ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి కోనేరు సురేష్ ఈ లక్షలాది ఫామ్ 7 దరఖాస్తులు చేయించారు. అయితే వీటిపైన క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అవన్నీ కూడా తప్పుడు దరఖాస్తులని మాక్సిమం దాదాపుగా 80%, ఇందులో 80 నుండి 90% తప్పుడు దరఖాస్తులు, బోగస్ దరఖాస్తులు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల తగ్గింపు కోసం చేసినటువంటి కుట్రగానే దాదాపుగా నిర్ధారణ అయింది. 4 జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఈసీకి నివేదిక కూడా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బోగస్ దరఖాస్తులు చేయించినందుకు తెలుగుదేశం పార్టీ పైన, కోనేరు సురేష్ పైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు జిల్లా కలెక్టర్లకు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా తప్పుడు దరఖాస్తులు ఏవైతే చేయించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన చర్యలు తీసుకోవాలని 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులకు రాష్ట్ర పర్యటన ఉన్న నేపథ్యంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా ఇందులో కొన్ని అంశాలు లేదు. కొన్ని జిల్లాలకు సంబంధించి కర్నూలు జిల్లాలో చేసినటువంటి తనిఖీల్లో కానీ, విజయనగరం జిల్లాలో చేసినటువంటి తనిఖీల్లో కానీ చాలా స్పష్టంగా దాదాపుగా దరఖాస్తులు ఇవన్నీ కూడా బోగస్ దరఖాస్తులు. చాలా రోజులుగా ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ దగ్గర నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఇదే వ్యూహాన్ని, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో, గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గాలు అయితే అత్యధిక మెజార్టీలతో విజయం సాధించిందో ఆ నియోజకవర్గాలను టార్గెట్ గా చేసుకుని, ఆ జిల్లాలను టార్గెట్ గా చేసుకుని ఫామ్ 7 ఉన్నవారిని కూడా లేనట్టుగా చనిపోయినట్టుగా చూపించి ఆ ఓట్ల తొలగింపు ప్రయత్నం చేసింది. ఒకవైపు ఏమో పక్క రాష్ట్రాల నుండి ఆల్రెడీ అక్కడ ఓటు వేసినటువంటి ఓటు ఉన్న వాళ్ళని ఇక్కడ దొంగ ఓట్ల నమోదు కోసం ఒకవైపు ప్రయత్నం చేసి, ఇంకొక వైపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బతుకున్నటువంటి అక్కడ నివాసం ఉన్నటువంటి ఓటర్లు కూడా తొలగించేందుకు దరఖాస్తు చేయించింది ఫామ్ 7 ద్వారా. ఈ కుట్రలన్నీ కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎన్నికల సంఘం చేసిన విచారణలో బట్టబయలైన పరిస్థితుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.